ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. గాల్లో నిలబడతారు. రోజుకు 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతారు. గంటన్నరకోసారి సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తారు. అవసరమైతే శూన్యంలో నడిచి వెళ్తారు. అలానే వాళ్ళు దేవుళ్ళు కాదు, మనలాంటి మనుషులే. కానీ వ్యోమగాములు. ఆకాశంలో ఉన్నప్పుడు వ్యోమగాములకి భూమి ఎలా కనిపిస్తుంది? సూర్యుడు, చంద్రుడు వాళ్ళకెలా అవుపిస్తారు? చీకటి, వెలుతురు వాళ్ళకెలా కనిపిస్తుంది? ఈ స్టోరీలో చూద్దాం. సునీత విలియమ్స్ నేల మీద కాలు పెట్టాక అంతరిక్షంపై సామాన్యుడిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు వింత వింతగా ఉండటంతో కొంత కన్ఫ్యూజన్లో కూడా పడుతున్నారు. కానీ అంతరిక్షంలో జరిగేటివన్నీ వాస్తవాలే. 286 రోజులు సునీ అంతరిక్షంలో ఇలాగే బతికారు. సునీత విలియమ్స్ ఒక్కతే కాదు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న వాళ్ళంతా ఇలాగే బతుకుతున్నారు. వాళ్ళ లైఫ్ పూర్తిగా ఈ ప్రపంచానికే విరుద్ధం. సునీత విలియమ్స్ గడిచిన 286 రోజులు అంతరిక్షంలో ఎలా ఉన్నారో తెలుసా? గంటకి 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ పడుతుంది. ఆ 24 అవర్స్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రోజుకి 16 సార్లు తిరుగుతుంది. అంటే ప్రతి 90 నిమిషాలకి ఒక రౌండ్ వేసుకుంటుంది. భూమి నుంచి 420 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో తిరిగే ఈ స్పేస్ స్టేషన్లో 286 రోజులు గడిపింది సునీత విలియమ్స్ అండ్ టీమ్. అంటే వాళ్ళు నేలపై నుంచి రోదసీలోకి వెళ్ళిన తర్వాత ఒక్క సెకండ్ కూడా ఒక చోట ఉండలేదన్నమాట. శూన్యం నుంచి భూమిని చూస్తూ దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నారని అర్థం చేసుకోవాలి. భూమి మీద మనకు రోజుకి ఒక సూర్యోదయం, ఒక సూర్యాస్తమయం ఉంటుంది కదా. సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య కనీసం 12 గంటల సమయం పడుతుంది. కానీ రోదసీలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో రోజుకి 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలుంటాయి. అంటే ప్రతి గంటన్నరకు ఒకసారి సూర్యోదయం వస్తుంది, ప్రతి గంటన్నరకు ఒకసారి సూర్యాస్తమయం ముగుస్తుంది. వ్యోమగాములకు భూమి మీద ఒక రోజు 24 గంటలైతే అంతరిక్షంలో కేవలం 90 నిమిషాలే అన్నమాట. కానీ వీళ్ళు మాత్రం భూమి మీద ఉన్న సమయాన్నే పరిగణలోనికి తీసుకొని జీవిస్తారు. అంతరిక్షంలో భూమికి పూర్తి భిన్నమైన వాతావరణంలో వాళ్ళు జీవిస్తారు. కాబట్టి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి మనం నేల మీద నడుస్తాం కదా, నడిచేటప్పుడు మన కాళ్ళు, చేతులు, శరీర భాగాలు కదులుతాయి. కానీ రోదసిలో వాళ్లకు నేల ఉండదు. మనం నీళ్లలో ఈదినట్టు వ్యోమగాములు శూన్యంలో ఈదుతూ ఉంటారు. ఫలితంగా వాళ్ళ శరీర భాగాలపై ఒత్తిడి ఉండదు. ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందుకోసం వాళ్ళు 24 అవర్స్లో 2 గంటలు కొన్ని ప్రత్యేకమైన ఎక్సర్సైజులు చేయాల్సి ఉంటుంది. శూన్యంలో ఆహార పదార్థాలను తీసుకోవటం కూడా వింతగా ఉంటుంది. శూన్యంలో నీళ్లను చేతితో పట్టుకోవచ్చు. నీళ్లు బిందువులుగా ఎక్కడికక్కడే గాల్లో నిలబడి కనిపిస్తుంది. నేల మీద నీరు నిలవదు, కానీ అక్కడ నీరు రాయి మాదిరిగా నిలిచిపోతుంది. సునీత విలియమ్స్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో చూసిన ఒక్క వీడియోలో మనం ఆమె నీళ్లను తాగుతున్న విజువల్స్ చూడొచ్చు. నీటి బిందువును ఆమె కోడిగుడ్డు మాదిరిగా మింగేస్తుంది. శూన్యం కాబట్టి అక్కడ ఏ వస్తువుకైనా, ఏ ద్రవానికైనా కదలిక ఉండదు. వ్యోమగాములు కొన్నిసార్లు స్పేస్ వాక్ చేస్తారు. అంటే వాళ్ళుంటున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకొచ్చి నడుస్తారు. కొందరు వ్యోమగాములు గంటలకు గంటలు శూన్యంలో నడుస్తున్న ఫోటోలు, దృశ్యాలను మనం చూడొచ్చు. అంతేకాదు వీళ్లకు భూమి చుట్టూ తిరిగేటప్పుడు సూర్యుడు చంద్రుడి చుట్టూ ఒకే చోట ఉన్నట్టు కనిపిస్తారు.
మనకు సూర్యుడు చంద్రుడు ఉదయించి అస్తమించినట్టు కనిపిస్తే వీళ్ళు భూమి చుట్టూ వేగంగా తిరగటం వల్ల సూర్యుడు చంద్రుడి దగ్గరకు వచ్చి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే వ్యోమగాములు భూమి నుంచి పైకి ఎగిరిపోయి ఆకాశం నుంచి గుండ్రంగా ఉన్న భూమిని చూస్తూ ఉంటారు. 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతారు. నిలకడగా ఉన్న సూర్యుడు చంద్రులను చూస్తారు. పూర్తి నిశ్శబ్దంతో నిషీధిలో నిర్భయంగా జీవిస్తారు. నేలపైన ఉండే రణగుణ ధ్వనులు, నేలపైన ఉండే శబ్దాలు, వాయువులు, వాసనలు ఏవి అక్కడుండవు. కేవలం స్పేస్ సెంటర్లో ఉండే ఆక్సిజన్తో మాత్రమే వాళ్ళు జీవిస్తారు.